మరొకసారి అందరికీ పిఎంసి డిజిటల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అనితా శ్రీనివాస్. మనం ప్రతిరోజు కలుస్తూనే ఉంటాం, కలుసుకుందాం. వికసిత పుష్పాలు ఈ కార్యక్రమంలో ఈ రోజు మనకి 34వ రోజుకు చేరుకున్నాం. మనకి ఈ రోజు వచ్చారు మన విశిష్ట అతిథి, మన పిరమిడ్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్ మన రమాదేవి మేడం గారు. రామా అమ్మ 1999వ సంవత్సరం నుంచి విశేషంగా ధ్యాన సాధనలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన 3 నెలలకే సారు అమ్మకి బుక్ పబ్లిష్ చేయమని చెప్పేసి ఇచ్చారు, ధ్యాన భాగ్యనగరం. ఆ తర్వాత ధ్యాన ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాలు పబ్లిషర్ గా ఉన్నారు. మనకి కైలాసపురిలో జరుగుతున్నటువంటి ప్రతి సంవత్సరం డిసెంబర్ లో జరిగే ధ్యాన మహాయాగాలకి, మహిళా ధ్యాన మహాచక్రానికి ఆర్గనైజర్ గా బాధ్యతలు నిర్వహించారు. వారి ఇంట్లో సెంటర్ నిర్వహించటమే కాదు, ఎన్నో పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు, ఎన్నో శాకాహార ర్యాలీలోనూ వారు ఎన్నో కృషి చేస్తూనే ఉన్నారు, ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 25 సంవత్సరాల నుంచి అలుపు ఎరగకుండా చేస్తూనే ఉన్నారు. వారి అబ్బాయి ద్వారా పైమ స్టార్ట్ అయింది. వారి హస్బెండ్ మన రాంబాబు సార్ పిఎంసికి డైరెక్టర్ గా ఉన్నారు. వారి కుటుంబం మొత్తం పిఎస్ఎస్ఎం కి ఎనలేని సేవలు చేస్తున్నారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే వస్తుంది. ఈ రోజు మేడం యొక్క అనుభవాన్ని వారి మాటల్లో, వారి ద్వారా మనం సార్తో ఉన్న అనుబంధాన్ని, ధ్యాన్ మహాయాగంకి మేడం చేసినటువంటివి వారి మాటల్లో ఇంకా విందాం. వెల్కమ్ అమ్మా, నమస్తే. అమ్మ మ్యూట్ లో ఉన్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. వెల్కమ్ అమ్మా. నమస్తే. స్టార్ట్ చేయనా? ప్లీజ్ కొంచెం ఇలా పెట్టేసుకోండి ఫోన్. ఎస్ మా, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. నా పేరు రమాదేవి. నేను హైదరాబాద్ లో కుక్కట్పల్లి వసంత నగర్ లో ఉంటాను. 99లో ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యానం గురించి అంత ప్రచారం లేదు, అందరికీ అంత దాని గురించి అవగాహన లేదు. సో నేను అలాగే ధ్యానం గురించి చెప్పినప్పుడు కళ్ళు మూసి కూర్చుంటే రోగాలన్నీ తగ్గిపోయేటట్టయితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇంతమంది డాక్టర్లు ఎందుకు, వీళ్ళు ఏదో కబుర్లు చెప్తున్నారు అనుకుంటూ పట్టించుకోలేదు. దాదాపు నా వెనుక విజయలక్ష్మి మేడం 3 months చెప్తూనే ఉన్నారు. కానీ నేను వినిపించుకోకపోతే ఆవిడ కోపం వచ్చి, నీ కర్మ అనుభవించాల్సి ఉంటే ఇంకా నేను చెప్పదలుచుకోలేదు అంటూ విసుక్కున్నారు. అలా విసుక్కున్నప్పుడు నేను మళ్ళీ ఆవిడ ఫేస్ చేయాలి ఆవిడని అంటే ఒక క్లాస్కి అటెండ్ అవ్వాలి, కంపల్సరీ అటెండ్ అవ్వాలి, లేకపోతే నేను ఆవిడని ఎలా ఫేస్ చేయగలుగుతాను అని బలవంతంగా నేను క్లాస్కి వెళ్ళడం జరిగింది. అది మా ఇంటి దగ్గరలో జలవాయు విహార్లో క్లాస్ అంటే అక్కడికి వెళ్ళాను. ఆ రోజు మొదటి క్లాసు పత్రి సార్ క్లాస్ నేను అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఎంత 10 మంది కూడా లేరు, అందరూ కింద కూర్చున్నారు, కింద కూర్చోబెట్టారు, ధ్యానం చేస్తున్నారు. సరే కింద కూర్చుంటే నాకు అలవాటు లేదు, కింద కూర్చునే అలవాటు లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక పేషెంట్ని అన్న ఫీలింగ్ అనమాట. నాకు ఉన్న 4 years ఏజ్ లోనే నాకు హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నన్ను చాలా అపురూపంగా జాగ్రత్తగా పెంచారు. దానివల్ల నేను కింద కూర్చోవడం కానీ ఏదైనా పని చేయడం కానీ ఏది అలవాటు లేదనమాట. సో అప్పుడు కింద కూర్చోబెడితే నాకు కాళ్ళు విపరీతంగా పెయిన్ వచ్చేస్తున్నాయి. ఆ పెయిన్ తట్టుకోలేక, బాబోయ్ ఎప్పుడు లేపుతారో ఈయన, నేను అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాను ఇక్కడ అని అనుకుంటూ ఉన్నాను. నేను అలా అనుకుంటున్న కొద్దీ పత్రి సార్, నేను ఇంకా 2 hours అయినా లేపను, కదలటానికి వీల్లేదు, ఎవరు కదిలినా ఊరుకునేది లేదు అంటూ చాలా గట్టిగా అంటున్నారు. అయ్యో బాబోయ్, ఈ ముసలాయన ఇలా అరుస్తున్నారు, నేను రాకుండా ఉంటే బాగుండేది ఇలా అనుకుంటూ ఉన్నాను. కానీ ఒక క్షణం తర్వాత నాకు తెలియకుండా నేను ఎక్కడ కూర్చుని ఉన్నాను, ఏం చేస్తున్నాను అనే తెలియని స్థితికి వెళ్ళిపోవడం జరిగింది.
సార్ ఓకే చెప్పినప్పుడు ఫోర్సబుల్ గా చేతులు విడతీసుకుని లేవాల్సి వచ్చింది అనమాట. లేచి నిలబడితే కూడా నేను చూసుకుంటున్నాను నా కాళ్ళు నేల మీద ఆనుతున్నాయా లేదా అని. నేను అలా గాల్లో తేలిపోతున్నంత ఆనందం నాకు లోపల నుంచి విపరీతమైన ఆనందం వస్తూ ఉంది. ఈ ఆనందం ఎందుకో కూడా నాకు తెలియదు. పత్రి సార్ని అలా అడగొచ్చో లేదో కూడా అప్పటికి నాకు తెలియదు. కాబట్టి సార్ని నేను అడిగాను అనమాట. నేను కళ్ళు మూసుకుని ఉన్నాను కదా, నాకు ఏవేవో కనిపించినాయి, అవన్నీ నిజమేనా అని అడిగాను. అడిగితే సార్ నీ ఎదురుగుండా నేను కనపడుతున్నానా అని అన్నారు. ఆ కనపడుతున్నారు అన్నారు. అంటే ఇది ఎంత నిజమో అది అంతే నిజం అని అన్నారు. అది ఎలా నిజమో కూడా ఆ రోజు నాకు తెలియదు. కానీ ఈ ఆ ఆనందము ఎంత అద్భుతంగా అనిపించింది అంటే, ఇంటికి వెళ్ళి నేను మా ఫ్రెండ్స్ అందరినీ కూడా రాత్రి 8:30కి ఫోర్స్ చేసి పిలిచి ధ్యానంలో కూర్చోబెట్టాను. ఆ రోజు నుంచి మొదలు మా ఇంట్లో ధ్యానం క్లాసులు జరగడం మొదలైంది. అంటే ఇంట్లో జరగలేదు, మేమందరము కలిసి విజయలక్ష్మి మేడం వాళ్ళ సిస్టర్ వరలక్ష్మి మేడం వాళ్ళ అమ్మాయి నవిత వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఒక 4 వీక్స్ వెళ్ళాం. వీక్లీ క్లాస్ ఉంది అంటే. 4th టైం వెళ్ళేటప్పటికి తనకేదో పని ఉండి తను లేదు అనమాట. లేకపోయేటప్పటికి ఇంకా అప్పుడు మనం ఇంతమంది ఇక్కడికి రావడం కాదు, మన దగ్గరకే మాస్టర్స్ ని పిలిస్తే వస్తారు, మన దగ్గరే పెట్టుకుందామని ఇంకా అప్పటి నుంచి మా ఇంట్లో క్లాసులు జరగడం మొదలైంది. అలా జరుగుతూ ఉండగా సారు 3 months లోపలే ధ్యాన భాగ్యం అనే మ్యాగజైన్, అప్పట్లో ఎక్కడికక్కడ ఒక మ్యాగజైన్ రన్ అవుతూ ఉండేది. అలా ధ్యాన భాగ్యం అనే మ్యాగజైన్ రన్ అవుతున్నప్పుడు దాని బాధ్యత మీరు తీసుకోవాలి మేడం అన్నారు. ఏం చేయాలో తెలీదు. అయినా సరే సార్ చెప్పారు, ఎస్ ఎస్ అన్నాను అంతే. ఏం చేశాను అంటే కొద్దిగా ఆర్థిక సహాయం చేసి ఓహో నేను చేయగలిగింది చేసేసాను అని ఫీల్ అయిపోయాను. ఆ తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ స్టార్ట్ అయినప్పుడు దీని బాధ్యత 2004 వరకు మీది అన్నారు సార్. ఓకే ఓకే అన్నాను. కానీ అప్పటి కూడా పబ్లిషర్ గా అంటే పబ్లిషర్ గా ఏ బాధ్యతలు ఉంటాయో కూడా నాకు తెలియదు, ఏం చెయ్యాలో కూడా తెలియదు. ఆఫీస్కి వెళ్ళి నేను చేసింది ఏంటి అంటే స్టాంపులు అంటించడము, అడ్రస్లు రాయడంతో మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా ఆ బాధ్యతను తీసుకుని 2004 వరకు చేసి 2005 విజయోత్సవాల్లో పత్రి సార్ స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఇంకా చెప్పేస్తాను, నా బాధ్యత అయిపోయింది అమ్మయ్య, ఇప్పటి వరకు బాగా చేసేసాను, ఇంకా నేను చెప్పేస్తాను సార్కి, మీరు 2004 అన్నారు, ఇప్పటిదాకా నేను చేశాను అని చెప్పేస్తాను అని కింద కూర్చున్నప్పుడు మా ఫ్రెండ్స్ తో అంటూ ఉన్నాను. సరే మళ్ళీ సార్ పిలిచారు, స్టేజ్ మీదకి పిలిస్తే స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తూ ఏం చెప్తున్నానంటే, ఇన్ని రోజులు మా వారి సహకారంతో నేనేది చేయగలను అది చేశాను, ఇక నుంచి నేనేం చేయగలను అది చేస్తాను అంటూ చెప్పాను. అక్కడ తెలియకుండానే ఆ మాట నా నోటి నుంచి రావటం జరిగిందనమాట. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే నీ చేతిలో ఉందనుకున్నావా, సార్ ఎలా కావాలంటే అలా నిన్ను అంటే నీతో వర్క్ చేయించుకోగలరు, అందుకే ఆ మాట వచ్చింది నీ నోటమట అంటూ అన్నారు. నిజంగానే అది మన లైఫ్ ఎయిమ్ అది అవ్వడం వల్లే కావచ్చు మనకి తెలియకుండా మన దగ్గర నుంచి, అంటే మనం ఒక పర్పస్ తో వచ్చినప్పుడు ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయందే మనకే సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి అలా ముందుకు నేనే చెప్పడం జరిగిందేమో అని నేను అనుకుంటాను. సో అట్లా ఆ తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ని నాకు అంటే అక్కడ ఉన్న స్టాఫ్ సహకారంతో నా చుట్టూ ఉన్న వాళ్ళందరి హెల్ప్ తీసుకుంటూ సక్సెస్ఫుల్ గానే 10 years రన్ చేయగలిగాను దాన్ని. అసలు అకౌంట్స్ అంటే నాకు ఎంత భయం అంటే, ఇంట్లో ఇచ్చిన డబ్బులు లెక్క రాయమంటే అది రాయాలంటే నాకు ఇవ్వద్దు, మీరే చూసుకోండి, నా వల్ల కాదు అని చెప్పే నేను ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ అకౌంట్స్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయగలిగాను.
అది ఇదంతా కూడా నాకు ఎలా సాధ్యమయ్యింది అని అంటే, ధ్యాన శక్తే అలా మనుషుల్ని నడిపిస్తుంది. తనలో ఉన్న శక్తిని తెలుసుకునే అవకాశం ఆ ధ్యానం కల్పిస్తుంది. తనకి ఎంత కెపాసిటీ ఉంది అనేది ప్రతి మనిషికి తెలియదు. చుట్టూ ఉన్న మనుషుల మాటలను బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి నాకు ఇదే తెలుసు, నాకు ఇదే చేతవును అని. అంటే నన్ను ఒక పేషెంట్ గా చూడటం వల్ల నేను అనారోగ్యం ఉంది, నాకు నేనేది చేయలేను, నా వల్ల ఏమీ కాదు అనే దీనిలో, అలాగే నాకున్న హియరింగ్ ప్రాబ్లం వల్ల కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయంతో అసలు ఇంటికి ఎవరైనా వస్తే కూడా మాట్లాడటం అనేది ఉండేది కాదు. బాగా పరిచయం అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడటమే కానీ ముందు మాట్లాడటం అనేది ఉండేది కాదన్నమాట. కానీ అట్లాంటి నేను ఇప్పుడు ఈ రోజున ఎంత మందిలో అయినా సరే నాకున్న లోపాన్ని నిర్మోహమాటంగా ఈ ప్రాబ్లం ఉంది, సో మీరు కొంచెం గట్టిగా చెప్పండి అని చెప్పగలిగే స్థితి, ఆ ఆత్మ స్థైర్యం నాకు ఈ ధ్యానం ద్వారా వచ్చింది. అది లేకపోవడం వల్లే నేను ఒక రకంగా ఎట్లా అంటే ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ తో 40 years నేను అలా బతికాను నా లైఫ్ లో. అప్పుడు అనిపించింది నాకు, పత్రి సార్ ఫస్ట్ టైం మా ఇంట్లో చాలా బాగా జరుగుతున్నాయి సార్ క్లాసులు అని చెప్పినప్పుడు, సార్ పౌర్ణమి ధ్యానాలు అన్ని చేస్తున్నాము, చాలా బాగా జరుగుతున్నాయి అని ఫస్ట్ టైం ధ్యాన యజ్ఞానికి వెళ్ళినప్పుడు సార్కి చాలా గొప్పగా నేను అంటే ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ అనమాట, నేనేదో చాలా చేసేస్తున్నాను అని. అంటే సార్ ఇంతేనా, నీ ఇంటికి వస్తేనే చెప్తావా అన్నారు. అంటే ఆ ధ్యాన యజ్ఞం తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత క్వశ్చన్ మార్క్ అనమాట. నీ ఇంటికి వస్తేనే చెప్తావా అంటే నేను ఎక్కడికో వెళ్ళి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను బయటికి వెళ్తే అందరితో అంత ఫ్రీగా మాట్లాడలేను కదా, ఎలా చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? 2 months మదన పడ్డాను నేను దాని గురించి. ఆ టైంలో నాకు రాజ్ కుమారి మేడం వాళ్ళ సిస్టరు విజయ్ కుమారి పరిచయం అయ్యారు. విజయ్ కుమారి చొరవగా వెళ్ళి పర్మిషన్స్ తీసుకోవడం అది చేసేవారు. అయితే ఆవిడ హెల్ప్ తో, ఆవిడ పర్మిషన్ తీసుకుంటే అక్కడ వెళ్ళి నేను క్లాసులు చెప్పడం మొదలు పెట్టాను. అలా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్లో, సాయిబాబా టెంపుల్లో ధ్యాన మందిరం ఉంటుంది కాబట్టి అక్కడ చెప్పాలి అని చెప్పడం వల్ల అలా చెప్తూ ఉంటే అది ఎలా ఉండేది అంటే తను లోపలికి పంపించేది అనమాట. అక్కడ ఆవిడ ధ్యానం చెప్తారు, మీరు వెళ్ళి కూర్చోండి అంటూ లోపలికి పంపించేది. వచ్చిన వాళ్ళకి దాదాపు ప్రతి గురువారము కూడా ఒక 30 సార్లు రిపీట్ చేస్తూ ఉండేవాళ్ళం, 30-40 సార్లు. అంటే ధ్యానం వల్ల లాభాలు అంటూ చేస్తూ ఉంటే ఈ వీక్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వీక్ మేము విన్నాం, మాకు అర్థమైంది, మాకు అవసరం లేదు అంటూ వెళ్ళిపోయేవారు. అలా వెళ్ళిపోతుంటే నా మీద నాకు నమ్మకం లేకపోవడం వల్ల నేను ఎలా ఫీల్ అయ్యేదానంటే నేను బాగా చెప్పలేకపోతున్నానేమో, అందుకని వాళ్ళు రావట్లేదేమో, నేను ట్రై చేస్తున్నాను కానీ ఒక క్లాస్ లాగా చేయాలంటే అవ్వట్లేదే అనే ఫీలింగ్ ఉండేది. పత్రి సార్ని కలిసినప్పుడు సార్ని అడిగాను అనమాట, సార్ నేను చాలా కష్టపడుతున్నాను కానీ ఒక క్లాస్ లాగా చేయలేకపోతున్నాను సార్, ఈసారి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం రావట్లేదు అంటూ సార్ చెప్పినప్పుడు, పత్రి సారు ఇంటికి వెళ్ళి విత్తనాలు జల్లేసాయి, రేపొద్దున్నే కల్లా మొలకెత్తాలని చెప్పు అని అన్నారు. అలా అవ్వదు కదా సార్ అన్న. మరి అదే కదా నువ్వు అడుగుతున్నావు అన్నారు. అంటే అది ఎలా, నేను ఆ విధంగా ఎలా అడుగుతున్నాను అనేది కూడా నాకు ఆ రోజు తెలియదు. కానీ ఒక 1 month తర్వాత నాకు తెలిసింది ఏమిటి అంటే, మేము వివేకానంద నగర్లో చెప్పిన క్లాసులు విని వెళ్ళి అవతల ఎస్ఆర్ నగరు, మళ్ళీ సంతోష్ నగర్ అలాంటి చోట్ల క్లాసులు జరుగుతున్నాయి అనేది తెలిసినప్పుడు, ఓహో ఇదే ఆ సార్ చెప్పినది అనేది అర్థమైంది. అక్కడ 40 days క్లాసులు పెట్టుకున్నారు వాళ్ళు. అలా జరగడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అట్లాగే ఒకసారి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ముందు చెప్పి వచ్చాం అనమాట,
మేము వస్తాము, ఆ వచ్చిన వాళ్ళని వెళ్లకుండా ఆపండి, వీలైనంత ఫాస్ట్ గా వస్తాము అని చెప్పాము. అయితే మేము వెళ్ళేటప్పటికి మాకు కొంచెం ఆటో దొరకడం లేట్ అయ్యి వెళ్ళేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు. అయ్యో మేము వచ్చాము వెళ్ళిపోయారు అనుకుని కూడా, ఓకే మీరున్నారు కదా మీకు చెప్తాను అని చెప్పి, అంటే ఆయన ఆయన నాకు పూజా కార్యక్రమాలు అవన్నీ ఉంటాయమ్మా, నా వల్ల కాదు అని అన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్ ఒక ఆయన వచ్చి, అమ్మ నాకు చెప్తారా, నేను వస్తాను అని వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఓకే అని ఒక్కళ్ళు దొరికినా చాలా ఆనందం. పత్రి సార్ చెప్పేవారు, నేను బస్సులో వేలాడుతూ వెళ్ళి కూడా ఒకళ్ళకి చెప్పొచ్చేవాడిని, మీరు ఎంతమంది అనేది లెక్క చూడకూడదు, ఎవరు వచ్చినా సరే మీరు చెప్పాలి అనేది చెప్పేవారు. అలా దొరికారు ఒకళ్ళు అన్నట్టుగా కూర్చోబెట్టి ధ్యానం గురించి చెప్పి, ధ్యాన అనుభవాలు ఇలా ఉంటాయి అని చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టాం. ధ్యానంలోంచి లెగుస్తూనే ఆయన నా రెండు చేతులు పట్టుకొని, నా కోసమే వచ్చారమ్మా మీరు, ఈ రోజు నా కోసమే వచ్చారు అంటూ ఏడవటం మొదలెట్టారు. ఏమైందండి ఎందుకు అనంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలా శరీరంలోంచి బయటకు వెళ్ళటం ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయమ్మా. నేను మా వాళ్ళకి చెప్తే నన్ను ఒక పిచ్చివాడిగా చూశారు. నేను ఒక అర్చకుణ్ణి, కానీ నాకు అది వృత్తి ధర్మం అనిపిస్తుంది తప్ప దానివల్ల ఉపయోగం లేదు అనే భావన నాలో ఉండేది. నేను ఇంట్లో దీపం కూడా పెట్టను. మా ఇంట్లో వాళ్ళు, నువ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఎలా పెట్టకుండా ఉంటావు అని నన్ను చేస్తారు. కానీ అన్నిటికీ సమాధానం ఈ రోజు నాకు మీ ద్వారా తెలిసింది అని చాలా ఆనందపడ్డాడు. ఆయన గజ్వేల్ మొత్తాన్ని కూడా ధ్యానమయం చేశాడు అనమాట. అంటే ఒక వ్యక్తికి మనం ధ్యానం చెప్తే ఒక ఊరంతా కూడా ధ్యానమయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంతమందికి చెప్పాము అనేది కాదు. అలాగే ఒక ఎగ్జిబిషన్, మామూలు లోకల్ ఎగ్జిబిషన్ జరుగుతుంటే ఖాళీ స్టాల్ కనపడి అక్కడ వెళ్ళి, మేము ఇక్కడ కూర్చుని పాంప్లెట్లు ఇచ్చుకుంటామండి, ఇది ఖాళీగానే ఉంది కదా మీకు అని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే అప్పుడు ఆ పాంప్లెట్లు పంచడం మొదలు పెట్టాము. అలా ఇచ్చిన పాంప్లెట్ తీసుకొని వచ్చిన మాస్టరే మన సాంబశివరావు గారు, హైదరాబాద్ ట్రస్టీ, అన్నదాన ట్రస్టీ సాంబశివరావు గారు అన్నమాట. అలా అంటే మన ద్వారా ఏది జరగాలో అది చాలా సహజంగా జరిగిపోతుంది మన ప్రయత్నం లేకుండానే. అక్కడ మన ప్రయత్నం ఏంటి అంటే చెప్పడానికి మనం ముందుకు రావడం. నాకు భయం, నా వల్ల కాదు, నేను చెప్పలేను అనుకున్నట్లయితే ఇదంతా జరిగేది కాదు కదా. సో అందుకని మనకి ఎంత వచ్చో అంత, నేను కొత్తలో చెప్పేదాన్ని, సార్ నాకు శ్లోకాలు రావు, నేను అన్ని పుస్తకాలు చదివి చెప్పలేకపోతున్నాను. ధ్యానం ఎలా చేయాలో చెప్పడం తెలుసు కదా. నీ దగ్గర పావలా ఉంటే నిన్ను రూపాయి ఇవ్వమని అడిగానా నేను? పావలానే ఇవ్వు అంటూ కోపడ్డారన్నమాట. అలా అంటే మనకి ఎంత తెలుసో అంతే, తెలియని దాని గురించి మనం ఇదవ్వక్కర్లేదు. మనకి ఎంత తెలుసో అంతవరకే మనం చెప్పడం. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏమీ లేదు, అది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. మనం వాళ్ళకి నేర్పించేది ఏమీ లేదు. ఈ విధంగా ఉంటుంది అని తెలియచేస్తే చాలు. వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం, కానీ గుర్తు చేస్తున్నాం అంతే. ఈ మార్గం ఉంది అని తెలియచేస్తున్నాం. ఆ తెలియచేయడానికి ఎంత కొత్త వాళ్ళైనా సరే, మొదటిసారి విన్న వాళ్ళైనా సరే ధ్యానాన్ని గురించి ప్రతి ఒక్కళ్ళకి చెప్పవచ్చు. చెప్పటం మన బాధ్యత. ఎందుకు అంటే పత్రి సారు ఆ చెప్పడం మొదలుపెట్టిన 15 సంవత్సరాలకి కానీ అదే హైదరాబాద్ లో ఉండి నేను అందుకోలేకపోయాను. అప్పుడు అనిపించింది నాకు, నాలాంటి మూర్ఖులు ఇంకా ఎంతమందో ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను కూడా అందించకపోతే ఎలా తెలుస్తుంది? నన్ను ఆ మేడం అలా కోప్పడబట్టే కదా నేను అందులోకి వచ్చాను. అదే జరగకపోయినట్టయితే, ఆ మొహమాటమే నాకు లేకపోయినట్టయితే నేను ఈ ధ్యానంలోకి వచ్చేదాన్నే కాదు. కానీ అలా వచ్చాను అంటే ఆవిడ ప్రయత్నం. నేను ఎన్నిసార్లు నాకు వంకలు చెప్పినా కూడా ఇంకా ఇంకా ఆవిడ చెప్పటం వల్లే కదా అది జరిగింది అని అనుకున్నాను. కానీ
ఎలా అయిందంటే మా కాలనీలో నన్ను చూస్తే నేను ఎదురు పడితే పనుందిరమ్మా మళ్ళీ కలుస్తామంటూ తప్పుకొని పారిపోవడం మొదలు పెట్టారు. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళని పట్టి పీకక్కర్లేదు, వాళ్ళకి అర్థమైన రోజున వాళ్ళే వస్తారు. చెప్పడం వరకు మన ధర్మం, వాళ్ళు విసుగు చెందేంతగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలియచేయటం మన బాధ్యత, అంతవరకు మనం చేయాలి అని అనుకుంటూ ఆ విధంగా చేయడం అనేది జరిగింది. సో అలా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. 10 years అయినాయి. సార్ కేశవరాజు గారికి అప్పచెప్పు, నీకు చాలా చేయవలసింది చేసావు, పొందవలసింది పొందుతావు, ఇంకా నువ్వు కేశవరాజు గారికి అప్పచెప్పు అంటే హ్యాపీగా ఆయన చేతిలో పెట్టాను దాన్ని. పెట్టిన తర్వాత ఇంటి బాధ్యతలు కూడా, అంటే మా అత్తగారు బాడీ వెకేట్ చేయటం, దాని తర్వాత మా కోడలు బెంగాలీ అమ్మాయి అన్నమాట. అయితే సారు ఏం చెప్పారు అంటే, అసలు ధ్యానాంధ్రప్రదేశ్ నుంచి పక్కకి వెళ్ళే అన్నప్పుడు మా కోడలు ప్రెగ్నెంట్ అన్నమాట. అయితే ఆ అమ్మాయికి నీ మోరల్ సపోర్ట్ కావాలి, నువ్వు ధ్యానాంధ్రప్రదేశ్కి వచ్చావంటే నీ కాళ్ళు ఇరగొడతాను అని చెప్పారు. నువ్వు ఇల్లు దాటి బయటికి రావద్దు, ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పు చాలు అని చెప్పి అన్నారు. అసలు నేను ఆ మ్యారేజ్ కూడా ఎంత అద్భుతంగా అంటే, అసలు ఆస్ట్రల్ ప్లాన్ ఏమో అన్నట్టుగా జరిగింది. మా అబ్బాయి యోగా క్లాసులకు వెళ్ళాడు. 3 months క్లాసులకు వెళ్ళి నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. అడిగిన రోజున 3 నెలలకి ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే, సంవత్సరం తర్వాత వెళ్ళిపోతానంటే ఏం చేస్తావు అని అడిగాను నేను. అడిగితే మా అబ్బాయి ఏమన్నాడంటే, నువ్వు అసలు మెడిటేటర్ వేనా అని అడిగాడు. అదేంటి నాన్న అంటే, మరి సార్ ఏం చెప్తున్నారు, ఎవరి లైఫ్ డిజైన్ వాళ్ళది అన్నప్పుడు, నా లైఫ్ డిజైన్ లో నా భార్య నన్ను వదిలి వెళ్ళే ఇదిగా నేను లైఫ్ డిజైన్ చేసుకుని వస్తే నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి ఉంటుందా అని అడిగాడు. ఇంకా అంతే, నిజమే కదా అనుకొని వాళ్ళ ఫాదర్ ని పిలిపించి మాట్లాడి, మాకు మాట్లాడటానికి మాకు బెంగాలీ రాదు, ఆయనకి తెలుగు రాదు. బెంగాలీ వచ్చిన మన పిరమిడ్ మాస్టర్ని, ఒక మాస్టర్ని మధ్యలో ఉంచుకుని మాట్లాడి ఆ మ్యారేజ్ చేయడం అనేది జరిగింది. అయితే అలా వచ్చిన టైంలో కూడా ఆయన ఏం చెప్పారు అంటే, ఆయన జేబులో బెంగాలీ అతను ఫోటో పెట్టుకుని వచ్చారు. మా అమ్మాయికి ఖాయం అయిపోయింది, నేను చెయ్యదలుచుకోలేదు అని చెప్పాలని వచ్చారట. కానీ ఆయన ఏమన్నారు అంటే, మీ ఇంట్లో వచ్చి కూర్చున్నాక ఏం జరిగిందో నాకు తెలియదు, చాలా ఆనందంగా ఒప్పుకొని వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకి పత్రి సార్ ఫోన్ చేశారు లండన్ నుంచి. అంతా బాగా జరిగిందా అని అడిగారు. అంతా బాగా జరిగిందా అని ఆయన అడిగినా కూడా నాకు అర్థం కాలేదు. నేను జీవన్ ఇలా అంటే, మేము పిలిపించాం సార్, మాట్లాడాం సార్, ఇవన్నీ చెప్తున్నాను అనమాట. చెప్తుంటే అంటే నాకు అనిపించింది, ఒక గురువు ఎంత ప్రతి ధ్యాని పట్ల ఎంత కేర్ గా ఉంటారు అనేది నాకు ఆ అనుభవం ద్వారా తెలిసింది. అలా నా లైఫ్ లో ఎన్నో ఎన్నో అనుభవాలు అనమాట సార్తో. మా మనవరాలు పుట్టింది. ఆ తర్వాత మా మనవరాలు పుట్టినప్పుడు ఉయ్యాల ఎప్పుడేస్తున్నావు అని అడిగారు. అడిగి సార్ వచ్చి ఆ పాపని ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆయనే తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి, అమ్మయ్య నా పని అయిపోయింది అన్నారు. అంటే ఏంటి ఆయన పని అనేది నాకు తెలియదు. ఆ వచ్చిన మాస్టర్ కి ఆయన అలా వెల్కమ్ చెప్పారేమో అనుకున్నాను. సో అట్లా ఆ పాప ఎప్పుడు కూడా సార్ని, సార్ 20లో వచ్చినప్పుడు కూడా దగ్గరకు తీసుకుని ముద్దులు పెడుతుంటే, మా మమ్మీ డాడీ ముద్దు పెట్టినట్టే ఉంది తాత నువ్వు ముద్దు పెడుతుంటే అంటూ చెప్పింది అనమాట. అంటే అంత క్లోజ్నెస్ గా ఉండేది. అన్నప్రాసన కూడా సార్, నేను సార్కి చెప్పలేదు, ప్రతిదానికి ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అనేదే నా ఆలోచన, అలా నేను చెప్పలేదు. అప్పుడు మియాపూర్ క్లాస్కి వచ్చి సార్ రేపు మేము అన్నప్రాసన చేస్తున్నాము అనగా, ఈ రోజు వచ్చి
దానికి కాజు బర్ఫీ తినిపించి అన్నప్రాసన అయిపోయింది అని చెప్పారు. అక్షరాభ్యాసం సారే చేయడం జరిగింది. పేరు సార్తోనే పెట్టించుకున్నాను, నేను కోరి పెట్టించుకున్నాను పేరు అడిగి మరి. అలా అట్లా ప్రతిదీ కూడా నా జీవితంలో సార్ అనే, ఇప్పుడు ఎలా అంటే మా ఇంట్లో ఒక భాగం, ఫ్యామిలీ, సార్ ఫ్యామిలీ అంటే మా ఇంట్లో పెద్ద అన్న విధంగా మాకు ఉంటుంది అనమాట. మా జీవితంలో అలాగే ఇదయింది ప్రతి విషయంలో కూడా. మా బాబు పెళ్లికి కూడా, జీవన్ పెళ్లికి వచ్చినప్పుడు కూడా సార్ వచ్చిన వాళ్ళందరితో మా ఇంట్లో పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ మా పిరమిడ్ మాస్టర్స్ తో చెప్తున్నప్పుడు నాకు ఎంత ఆనందం అంటే చెప్పలేనమాట. అలాగే అప్పుడు తర్వాత మా బాబు పెళ్లి అక్టోబర్ లో అయింది. అక్టోబర్ 29th మ్యారేజ్ అయింది, తెల్లవారితే 30 అనగా. నవంబర్ 11th సార్ బర్త్డే బోధనలో జరుగుతోంది. ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళాలి. అయితే అదే టైంలో మా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది. అయితే మరి అక్కడ పెళ్లికి వెళ్ళాలి కదా, ఎలా కుదురుతుంది అన్నారు. పెళ్లికి నువ్వెళ్ళు, నేను ఇటు వెళ్తాను, ఎందుకంటే మా ఇంట్లో అని సార్ అంటే అది నా ఇల్లు కాదా, నేను వెళ్ళకుండా ఎట్లా అని చెప్పి నేను వెళ్ళటం జరిగింది. సార్ వచ్చావా అని అడిగారు నేను వెళితే. ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంతో దూరం, ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం సార్ అంటూ చెప్పాను నేను. ఎస్ ఎస్ అన్నారు సార్. అలా ఎంత ఆనందంగానో జీవితం అసలు ఎలా గడిచిపోయిందో తెలియనట్టుగా అది జరిగిపోయింది. సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత కూడా ఏ రోజు నాకు సార్ లేరు అన్న ఫీలింగ్ కలగలేదు. ఎప్పటికీ మనతోనే ఉంటారు సార్ అనేది నా నమ్మకం. ఎందుకు అంటే ఒకప్పుడు నేను మా చాకలికి ధ్యానం నేర్పించాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పనిచేస్తే చాకలికి ధ్యానం నేర్పిస్తే అతను ధ్యానం చేస్తూ ఉండగా అతనికి పూర్వజన్మ సుకృతం అవ్వచ్చు, ఏదైనా థర్డ్ ఐ విజన్స్ ఉన్నాయి ఉండి అన్ని జరుగుతున్నాయని ముందు తెలియటంతో భయపడిపోయాడు అతను. భయపడిపోయి అమ్మో నేను చెయ్యను, నేను చేసిన నుంచి తెలుస్తున్నాయి, అందరితో మాటలు వస్తున్నాయి, సో నేను చెయ్యను అని అనుకుని చెయ్యొద్దు అని డిసైడ్ అయ్యాడు. కానీ అతనికి అప్పటికే అలవాటు అయిపోయిన దానివల్ల నిద్రలో కూడా ధ్యానంలోకి వెళ్ళిపోవడం. అలా ధ్యానంలో ఉన్నప్పుడు పత్రి సార్ కనిపించి అన్ని లోకాలు తిప్పి ఇలా ఉంటుంది, నీ వెనక నేను ఎప్పుడు ఉంటాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారట. అయితే మార్నింగ్ పరిగెత్తుకొచ్చి నేను ఇలా అనుకున్నానమ్మా, ఒక ముసలాయన వచ్చి నన్ను ఇలా తీసుకెళ్లారు, అంతా చూపించారు, వైట్ డ్రెస్ వేసుకున్నారు, ఇలా గడ్డం ఉంది అంట, అలా చెప్తే నాకు సడన్ గా ఎదురుగుండా ఓషో బుక్ ఉందన్నమాట. అంటే ఈయన అని చూపించాను. చూపిస్తే కాదమ్మా ఇలాగే ఉన్నారు కానీ ఈయన కాదు అన్నాడు. అప్పుడు పత్రి సార్ది చూపించాను అనమాట. చూపించగానే అది చూసి అమ్మ ఈయనేనమ్మా అంటే, ఈయనే మనకి ధ్యానం నేర్పించిన గురువు గారు అని నేను అన్నప్పుడు, నేనెలా తెలుసమ్మా, నేను ఆయనకు తెలియదు కదా అని అడిగాడు. అయితే నేను సార్ ఇలా అంటున్నాడు అతను అని అంటే, సార్ ఏమన్నారంటే, మీరు హైవే ఎక్కించండి మేడం, మాస్టర్స్ ఎప్పుడూ ఉంటారు వెనకాల ముందుకు నడిపించడానికి, ఆనాపానసతి అనే హైవే ఎక్కించండి చాలు, గమ్యం వాళ్ళే చేరుస్తారు అని చెప్పారు. అలా మన వెంట ఎప్పుడు పత్రి సార్ ఉంటారు అనేదాన్ని నేను 100% నమ్ముతాను. సో నాకెప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు, ఆయన ఇక్కడ లేరు అనే ఆ ఫీలింగ్ ఏ రోజు కలగలేదు. అలాగే మా సిస్టర్ ఉన్నారు. మా సిస్టర్ కి సారు అంటే కోప్పడతారు, గట్టిగా ఏదైతే అది అంటారు అన్న ఫీలింగ్ తో ఇష్టం ఉండేది కాదనమాట. నాకు ధ్యానం చేయాలంటే ఇష్టమే కానీ ఆయన కోప్పడే విధానం నాకు నచ్చదు, అందుకని నేను ధ్యానం చెయ్యను అంటూ అంటే నేను ఒక్కటే అన్నాను,
నువ్వు ధ్యానం చేస్తే నీకు ఉపయోగం. నువ్వు చెయ్యకపోయినా సుభాష్ పత్రి గారికి ఏమీ నష్టం లేదు. నీకు ఇష్టమైనప్పుడు నువ్వు చేసుకో. ఆయన దగ్గరికి రమ్మని అడగట్లేదు కదా అంటూ చెప్తే అలా ధ్యానం చేస్తూ అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నాము. అలా చేస్తున్న టైంలో ఆయన బాడీ వెకేట్ చేసిన ముందు రోజు ఆవిడకి బాగా దగ్గుగా అలా ఉంటే ధ్యానం చేద్దామని కూర్చుంటే పత్రి సారు ఆమె ఎదురుగుండా నవ్వుతూ కనిపిస్తున్నారట. రాత్రంతా కూడా అలాగే కనిపించారు అని మర్నాడు టీవీలో చూసి అదేంటి ఆయనకి అలా ఉంటే నాకు అసలు చెప్పను కూడా చెప్పలేదు నువ్వు అని నన్ను కోప్పడింది అనమాట. తర్వాత ఆ మేము ఆ మరణం మధురం పుస్తకం ప్రింట్ చేయించుతున్నప్పుడు డొనేషన్ కోసం అందరినీ అడుగుతుంటే ఆవిడని అడగలేదు నేను, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా అన్నట్టుగా. కానీ తనే ఆయన ఎందుకు కనపడ్డారో నాకు ఇవ్వాలనిపిస్తాంది, నేను ఇస్తాను అంట ఆ పుస్తకానికి తను డొనేట్ చేసింది. తరువాత ధ్యాన యజ్ఞానికి వచ్చింది. ఆ ధ్యాన యజ్ఞానికి వచ్చినప్పుడు ఆవిడకి శక్తి స్థల్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే పత్రి సారు ఇలా పడుకోబెట్టడం టీవీలో చూసింది. ఆయన అలా అక్కడ లేచి కూర్చుని వచ్చావా అని అడిగినట్టుగా విజన్ వచ్చిందంట. ఉలిక్కిపడి కళ్ళు తెరిచేసింది అనమాట. అలాగే గురు పౌర్ణమికి వచ్చింది తను. ఆ గురు పౌర్ణమికి వచ్చినప్పుడు తనకి ఎలా అంటే కొంచెం బాగా నీట్నెస్, ఎక్కువ నీట్ గా ఉండాలి. వాళ్ళ ఇల్లు కూడా చాలా నీట్ గా పెట్టుకుంటుంది. అంటే ఆ పిరమిడ్ లో అక్కడ అంతా దుమ్ము ఉంది, అలా ఉంది, ఇక్కడ ఎలా చేస్తారు వీళ్ళు ధ్యానం అసలు అలా అనుకుంటూ కళ్ళు మూసుకోవడం లేదట. అయితే తన ఎదురుగుండా సార్ కనపడుతూ ముయ్ కళ్ళు ముయ్ అని కోపడుతున్నారట. అలా విజన్ వచ్చింది. అయితే తను ఏమంటుంది, మీ గురువు గారు ఎందుకే నన్ను వదిలిపెట్టట్లేదు అని అడుగుతుంది. అంటే ఆయన నువ్వు నా గురువు అని అనుకుంటున్నావు, ఆయన ఎప్పుడో నిన్ను అంటే తన పరిధిలోకి తీసుకున్నారు నిన్ను, అందుకే నిన్ను నువ్వు తెలుసుకునే వరకు నీకు చెప్తూనే ఉంటారు ఆయన అని చెప్పాను అనమాట. ఈ అనుభవాలు కూడా నేను కంఠపదంగా సార్ ఉన్నారు, మనతోనే ఉంటారు అని చెప్పడానికి ఉదాహరణగా నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. అలాగే మనం ధ్యాన యజ్ఞం జరుగుతోంది 21 నుంచి 31 వరకు, డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరుగుతోంది. ఈ ధ్యాన యజ్ఞానికి మనం అందరం అసలు ఎందుకు వెళ్ళాలి అంటే, అక్కడికి వెళ్ళడం ద్వారా మనం మన ఎనర్జీని షిఫ్ట్ చేసుకోగలం. ప్రత్యక్షంగా మనం అక్కడ పాల్గొన్నప్పుడే ఆ ఆనందాన్ని పొందగలం. పిఎంసిలో చూస్తాము, అంతా అనుభవిస్తాము. అంటే చూసి ఏం జరుగుతుందో తెలుసుకుంటాం, కానీ మనం అక్కడ ఉండడం ద్వారా ఆ ఎనర్జీలో షిఫ్టింగ్ అనేది మనకి అద్భుతంగా జరుగుతుంది. ఫిజికల్ ప్రెజెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నేను శివోహంకి వెళ్ళి ఆ అనుభవాన్ని పొందాను, ఆ ఆనందాన్ని పొందాను. ఇప్పుడు నేను తిరగలేను కదా, నేను వెళ్ళకపోయినా పర్వాలేదు అని అనుకున్నాను. కానీ ఎంత కష్టపడైనా వెళ్ళాలి అనే అనుభూతి నాకు ఆ శివోహం అందించింది. అట్లాగే అసలు ధ్యాన యజ్ఞానికి అన్నదానానికని అందరినీ ఎందుకు అడగాలి, వేరే వాళ్ళని ఎందుకు అడగాలి అని చాలా మందికి ప్రశ్న. ఒక యోగికి భోజనం పెట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలం. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్నదానము అంటే చాలా పుణ్యకార్యం అనే నమ్మకం ఉంది. అలాగే అదే మామూలు వాళ్ళకి పెట్టిన దానికన్నా యోగులకి అన్నదానం చేయడం ద్వారా ఎక్కువ అనుభూతిని పొందగలరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఆ అవకాశాన్ని, అది అవకాశమే, మనం వాళ్ళకి అందిస్తున్న అవకాశం, వాళ్ళ పూర్వజన్మ కర్మలని తప్పించుకోవడానికి మనం ఇస్తున్న ఒక అవకాశంగా దాన్ని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ వద్ద నుంచి మనం ఎంతో కొంత, వాళ్ళు ఎంత ఇస్తే అంతే, వాళ్ళు ఎంత ఇచ్చినా సంతోషంగా తీసుకోండి, ఇవ్వకపోయినా కూడా అంతే సంతోషంగా
నమస్కారం చేసి రండి. ఎందుకు అంటే అలా చేయడం వల్ల మన కర్తవ్యాన్ని మనం పూర్తి చేశాం. వాళ్ళకి తెలియజేయటం అనేది మన కర్తవ్యం. అది మనం చెయ్యగలిగాము అనే తృప్తితో మనం బయటకు రావాలే తప్ప వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు తిట్టారు, ఇలాంటి భావాలు మనకి అవసరం లేదు. ధ్యానం ద్వారా మనం ఎంతో సహనాన్ని నేర్చుకోవాలి. కోపాన్ని తగ్గించుకుంటున్నాము. అన్నీ మారుతున్నాయి. మనం తగ్గించుకోవడం కాదు, మనకి తెలియకుండానే మార్పు వస్తుంది. ఈ విధంగా మనం అందరి దగ్గరికి వెళ్ళటం వల్ల కూడా మనలో ఆ సహనం అనేది ఎంతగా పెరిగింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనం ఈ ధ్యాన యజ్ఞానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి కనీసం ఒక్క రోజైనా సరే అటెండ్ అయ్యేటట్టుగా చేస్తే అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఒక్క రోజు అటెండ్ అయితే ఏమవుతుంది అని అనుకుంటారేమో. పత్రి సార్ అక్కడ లంబాడి తండాలు వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు చాలా మంది వస్తున్నారు, వాళ్ళేమి ధ్యానం చేయరు కదా, వాళ్ళని ఆపుదాము అని ట్రస్టీస్ అడిగినప్పుడు పత్రి సారు, మీరు ఎక్కడ నుంచి తెస్తారో నాకు తెలియదు, ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ ఈ ప్రాంగణంలోకి రావడం ద్వారా వాళ్ళ జీవితంలో మార్పు అనేది వస్తుంది, వాళ్ళ ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎంత కష్టపడైనా సరే, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళకి కంపల్సరీగా భోజనం పెట్టాలి, అది మీ బాధ్యత అని సార్ చెప్పడం జరిగింది. అంటే ఆ ప్రాంగణంలో అడుగు పెట్టడంలో అంత ప్రాముఖ్యత ఉంది అనేది మనం ప్రతి ఒక్కళ్ళకి తెలియచేయాలి. మనం తెలియచేయాలి. అందరినీ కూడా, మనకి తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ బాధ్యత. పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు అన్నప్పుడు పత్రి సారు ఏం చెప్పారంటే, ఒక్కసారి ఆనాపానసతి ధ్యానం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్ మాస్టరే. దానికోసం డిజైన్ చేసుకుని వచ్చిన వాళ్ళే వాళ్ళు, కాబట్టే వాళ్ళు చేయగలుగుతున్నారు అని సార్ చెప్పడం జరిగింది. అలాగే మనందరము కూడా ఒక్కసారి ఆ ధ్యానం గురించి తెలిసిన తర్వాత ఆ ధ్యాన యజ్ఞానికి తీసుకెళ్లడమే కానీ, ధ్యానాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడమే కానీ, అన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. ఓకే అమ్మా. మీరు ధ్యాన్ మహాచక్రానికి, మహిళా ధ్యాన్ మహాచక్రానికి ప్రత్యేకంగా ఒక ఆర్గనైజర్ గా ఉన్నారు. అప్పుడు ఎలాంటి అనుభవాన్ని పొందారు? ఎలాంటి విధులు నిర్వహించారు? కొంచెం గట్టిగా చెప్పవా? మనకి మహిళా ధ్యాన్ మహాచక్రానికి మీరు ఒక ఆర్గనైజర్ గా అప్పుడు సేవలు అందించారు. అప్పుడు ఎలాంటి అనుభవాన్ని పొందారు? ఎలాంటి అనుభవాన్ని పొందాను అంటే, మహిళా ధ్యాన మహాచక్రానికి మొదలు పెట్టినప్పుడు ఆ వాల్ కన్స్ట్రక్షన్ అవి కూడా చేయాలి అనే ఆలోచన ఉంది. వాల్ కన్స్ట్రక్షన్ చేయించాలి, తర్వాత అన్ని మార్పులు చేయాలి అన్నప్పుడు కొంతమంది మాస్టర్స్ ఈ మహిళా ధ్యాన మహాచక్రం పేరు మీద ఈ వాల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయండి అంటే, వాల్ కన్స్ట్రక్షన్ ఏంటి, అన్ని కంప్లీట్ చేస్తాం అని చెప్పగలిగే ధైర్యం వచ్చిందనమాట. అలాగే ఆ మహిళా ధ్యాన మహాచక్రం అని సార్ అనౌన్స్ చెయ్యక ముందే, ఆ ముందు సంవత్సరమే నాకు లోపల నుంచి బాగా తపన అనమాట. ఏంటంటే, ఎందుకు ఇక్కడ కైలాసపురి డెవలప్ అవ్వట్లేదు, దాన్ని డెవలప్ చేయాలి, ఏం చెయ్యాలి, దానికోసం ఏం చెయ్యాలి అనే దీంతో నేను ఆ లోపల తపన ఉంది. కానీ నా శారీరక స్థితిని బట్టి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలను, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటూ నిరుత్సాహపడుతూ ఉన్నాను. సార్ బర్త్డేకి మండపేట వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత అంత క్లాస్ అయింది, అంత అయిన తర్వాత సార్ని కలవడానికి వెళ్ళినప్పుడు సార్ ఇలా జేబులో చేతులు పెట్టుకుని ఉన్నారు. అది నేను గమనించక ఇలా చెయ్యి ముందుకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇలా ముందుకి చెయ్యి ఇచ్చాను అనమాట. ఇవ్వబోతుంటే, ఏంటి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలా, ఎవరు ఎలా ఉన్నారు ఏం చూసుకోవా అంటే చాలా కోపడ్డారు.
అలా కోప్పడుతుంటే నేను ఏదో నేను చేయాల్సింది చేయడం లేదు, అందుకే ఆయన కోపడుతున్నారని లోపల అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు ఇంకా మీరు అదృష్టవంతులమ్మా, అవతల బయట తన్ని వచ్చారు సార్ అని చెప్పి నవ్వారు అనమాట. అయితే కానీ అప్పటికప్పుడు నాలో మార్పు, నేను ఆ ప్రయాణం గుడివాడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఆ నేను తిరిగి వచ్చే దారిలో దాదాపు 7-8 క్లాసులు చేసుకుంటూ వచ్చాను. అందరు నేను వస్తున్నాను, కొంచెం క్లాస్ అరేంజ్ చేయండి అని అడుగుతూ క్లాసులు చేస్తూ ఏం చెప్పి వచ్చానంటే, మనము మన పుట్టింట్లో ఏదైనా అకేషన్ ఉంది అంటే ఎంత ఆనందంగా వెళుతున్నాము. మరి కైలాసపురి మన పుట్టిల్లు అని అనుకుంటున్నాం కదా, మరి కైలాసపురి డెవలప్మెంట్ మన బాధ్యత, లేడీస్ గా మన బాధ్యత, మనందరం కలిసి చెయ్యాలి, మనందరం చేద్దాము అంటూ చెప్తూ ఉన్నాను. అలా చెప్తూ నేను ఆ సంవత్సరం సార్ డిక్లేర్ చేసే ఆ సంవత్సరం అందరికీ కూడా చెప్తూ ఉన్నాను అనమాట. ధ్యాన యజ్ఞంలో నాకు ఎవరు కలుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ మనం అంతా కలిసి తప్పకుండా ఈ దీనికోసం పాటుపడాలి, ఈ అందరం కలుద్దాము, రెగ్యులర్ గా ఇచ్చేద్దాము ఇలా అంటూ చెప్తూ ఉన్నాను. లాస్ట్ కి 31st రోజున సార్ మహిళా ధ్యాన మహాచక్రం అని అనౌన్స్ చేస్తే ఆ కాళ్ళ నొప్పులు ఉన్నాయి అనేది కూడా మర్చిపోయి గంతులేశాను నేను. ఎగిరి గంతులేశాను అనమాట. అంత ఆనందం నాకు అనిపించింది. ఆ ఆ తర్వాత దానికోసం నా వంతుగా నేను ఎంత చేయగలనో అంత చేశాను. అన్ని ఊళ్ళు తిరిగాము, అందరికి చెప్పటం జరిగింది. అట్లాగే అసలు 2012లో ధ్యాన యజ్ఞము కైలాసపురిలో అన్నప్పుడు ట్రస్టీస్ అందరూ భయపడుతున్నారు అన్నమాట. ఇంత ఎత్తున చేయగలమా, ఎలా చేస్తాము అలా అని భయపడుతున్నప్పుడు సార్ మీరు వెళ్ళి అందరినీ పిలిచి రండి అన్నారు. అన్నప్పుడు ఆ ఆహ్వానించడం వాళ్ళలో నేను కూడా ఉన్నాను అనమాట. వెళ్ళాము. ఆ వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీరు భయపడుతున్నారే కానీ ఇక్కడ ఆల్రెడీ ధ్యాన సామ్రాజ్యమే ఉంది, దాన్ని చూసి రండి అని పంపించారు పత్రి సార్ అనేది నాకు అనిపించింది అనమాట. సో అలా ఆయన 40 సంవత్సరాల పాటు అవిరళ కృషి చేసి మనందరినీ కూడా అలా నిలబెట్టారు. మనందరం కూడా మన కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వహిద్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన జూమ్ సెషన్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ అమ్మా. క్వశ్చన్స్ తీసుకుందాము. నిజంగా మనకి అప్పటి వరకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోట జరిగేది. వైజాగ్ అయింది, ఆ తర్వాత మనకి కైలాసపురిలో అవకాశం వచ్చింది. ఇలా మనం ఇప్పటి వరకు చేసుకుంటూనే ఉన్నాం. వసుమతి మేడం మిమ్మల్ని ఏదో అడుగుతారట, అడగండి అమ్మా. రమాదేవి అమ్మగారు చాలా నమస్తే అమ్మా. అద్భుతంగా తెలియజేస్తున్నారు ఒక్కొక్కటి. మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎంత వైబ్రేషన్ ఉందో చూశాను, నేను అది అనుభవించాను. నాకు ఒక్కొక్కళ్ళు సార్తో లాంగ్ లో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు. వాళ్ళందరితో మమేకమై నేను కూడా అన్ని వర్కులు చేయటానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఎంత హ్యాపీనెస్ అంటే చెప్పలేనంత హ్యాపీనెస్ శివోహం అనేది. ఒక్కొక్కళ్ళని దరికి చేర్చి అక్కడ ఉన్న శక్తిని ఎంతో ఇచ్చి పంపించారు గురువు గారు. అది సామాన్యంగా జరిగింది కాదు శివోహం అనేది. అవును, చాలా అద్భుతమైన ప్రోగ్రాము. దానిలో నేను అడుగు పెట్టగలిగినందుకు ఆనందము ఉంది, బాధ్యత ఉంది. ఈ రెండు ఉన్నాయి నా దగ్గర. ఈ రెండుని నేను నెరవేరుస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్ ఎవరైనా రమా అమ్మని అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అమ్మా, అయితే ఇప్పుడు మనకి ధ్యాన్ మహాయాగానికి ప్రతి ఒక్కరు ఒక్క రోజైనా కనీసం వెళ్ళాలంటున్నారు కదా. మీరు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం ధ్యాన్ మహాయాగం చేసుకుంటున్నాము. ఒకప్పుడు చక్రాలు ఉండేవి, అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు వచ్చిందంటారు? అప్పటికి ఇప్పటికి మార్పు అంటే అప్పట్లో తక్కువ మంది దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు ఉండేవి. చింతకాయ పచ్చడి
చారుతో కూడా ఆనందంగానే తిన్నాం. ఈ రోజున అక్కడ విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఉన్నంత ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళ ద్వారా ఎంత చెయ్యగలరో అంత చేస్తూ ఉన్నారు. అందరికీ వసతి సౌకర్యం ఉంది, అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు అన్నీ ఉన్నాయి. ఈ ఏర్పాట్లు అన్నీ చేయడానికి వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు. వాళ్ళ శ్రమని గుర్తించి మనందరము కూడా మన వంతు సాయాన్ని ఇంకా ఎంత చేయగలమో అంత చేస్తే ఇంకా తొందరగా మనం కైలాసపురిని అద్భుతంగా తయారు చేసుకోగలము అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చలపతిరావు గారు మాట్లాడండి సార్. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామం మేడం. ఈ రోజు సెషన్ చాలా బాగుంది మేడం. మేడం గారు చెప్పినట్టు పిరమిడ్ మాస్టర్ గా ఎదగాలంటే ఇటువంటి అనుభవాలు చాలా అవసరం మేడం. ఐక్యరాజ్య సమితిలో డిసెంబర్ 21వ తారీఖు మెడిటేషన్ డేగా ప్రకటించడం చాలా ఆనందదాయకంగా ఉంది మేడం. థ్యాంక్ యూ అండి. మనకి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారు మరీ ముఖ్యంగా ఎంత ఆనందాన్ని పొందుతున్నారంటే, అప్పట్లో పత్రిజీ చేసినటువంటి ఒక్కరి కోసం వెళ్ళటము, ఇప్పుడు మీరే ఉన్నారు 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు అలా చెప్తుంటే, వారు ఆ కాలానికి వెళ్ళి అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు మేము అప్పుడు లేమే అన్న భావం లేకుండా ఆనందాన్ని పొందుతున్నారు. ఎంత అద్భుతమో మేడం. మన మాస్టర్ యొక్క ప్రతి ఒక్కరి అనుభవాన్ని వారి సొంత అనుభవంలా తీసుకొని పుస్తకాలు రాయటం కానివ్వండి, ఈ మనకి జూమ్లలో చెప్పడం ద్వారా కానివ్వండి, ఎంతో ఎంతో జ్ఞానాన్ని పొందుతుంది. పత్రి గారు స్టార్టింగ్ డేస్ లో మనకి ఒక్కరి కోసం ఎంతో దూరం వెళ్ళి రాత్రంతా ప్రయాణం చేసి వెళ్ళి చెప్పటము, కూరగాయల్లో వాళ్ళ దగ్గర వాళ్ళవి కొని చెప్పటం అనటం, ఇలాంటివన్నీ ఇప్పుడు ధ్యానులు వాటిని గుర్తు చేస్తూ ఉన్నప్పుడు మనం నిజంగా ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది. అలాంటి సంఘటనలు మీకు ఎప్పుడైనా ఎదురుపడిందా? అట్లాంటి అవసరం రాలేదు, కానీ నడిచి తిరిగామమ్మా మేమంతా కూడా. అప్పట్లో మా దగ్గర కారు అది ఏం లేదు, ఎంత దూరం అయినా నడిచి ఆటోల్లో తిరిగి చేసాము. అదే అనుకుంటాను, అన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత తిరగడం తగ్గింది అని. ట్రెక్కింగ్ ఎప్పుడు చెప్పేవారు అనమాట, ఎప్పటికీ నువ్వే చెయ్యక్కర్లేదు. ఆ మాట కూడా ఆయన చెప్పారు. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వవా, నువ్వే చేస్తావా అనేవారు అనమాట. అంటే నేను చేయగలిగింది నేను చేస్తూ ఉన్నా, నేనేదో చేయలేదనే ఆ ఫీలింగ్ నాకు అవసరం లేదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రతి క్లాస్ కి వెళ్ళాలని తపన పడుతున్నప్పుడు, సార్ అంతా నువ్వే చేయాలా, నాకు అక్కర్లేదు, అందరికీ అవకాశం ఇవ్వాలి కదా అని. అంటే మా ఇంట్లో మా కాలనీలో రెగ్యులర్ గ్రూప్ కలిసే వాళ్ళకి వాళ్ళు పుస్తకాలు చదవరని నేను చదివి వినిపిస్తూ ఉండేదాన్ని అనమాట. వినిపిస్తూ ఇంకా అంటే కాలనీ దాటి బయటికి వెళ్లకుండా ఉన్న రోజుల్లో, అప్పుడు ఇంకా వాళ్ళకి అడిగేదాకా నువ్వు అక్కడే ఉంటావా, చెప్పావా అయిపోయింది, నువ్వు నీ పని నువ్వు చూసుకో, ఇంకా కాలనీలోనే పట్టుకుని వేలాడక్కర్లేదు అని అలా కోప్పడి పంపించారు అనమాట. అంటే ఎప్పటికప్పుడు ఏం చెయ్యాలి అనేది అలా సజెస్ట్ చేస్తూ ముందుకి తీసుకెళ్లారు. అలా ఈ రోజు కూడా మనకి అంతర్వాణి ద్వారా జరుగుతోంది. ప్రతి ఒక్క మాస్టరు ఆ ఫీలింగ్ ని షేర్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా ఇంకా చాలు నువ్వు ఇంకేదో చెయ్యి అని అనిపిస్తోంది అంటూ చెప్పడం విన్నాను నేను. అది సార్ ఇస్తున్న ప్రేరేపణే అని నేను అనుకుంటున్నాను. ఓకే, మన పరిధి పెంచుకోమని చెప్తున్నారు సార్. కాలనీ వరకే పరిమితి కాదు, కాలనీ దాటి బయటికి రమ్మని చెప్పారు. ధ్యాన ఆంధ్రప్రదేశ్ బుక్ ఇచ్చారు, దానికి మీరు 10 సంవత్సరాలు అద్భుతంగా నిర్వహించారు. ఆ తర్వాత ధ్యాన మహాయాగానికి ఆ బాధ్యతను అప్పగించారు. ఇన్ని వచ్చినా ఇన్ని చేసినా ఎక్కడ మీ దగ్గర కొంచెం కూడా నేను ఇంత చేశాను అన్నదే ఉండదు. పక్కన వాళ్ళకి అవకాశం
అంటే నేను చెయ్యడం కాదది, నా ద్వారా జరపబడింది. ఒక ఇన్స్ట్రుమెంట్ గా నేను ఉపయోగపడగలిగినందుకు నేను ఆనందపడుతున్నాను అంతే. అవునమ్మా. ఎంతో మంది యువతకి మీరు స్ఫూర్తిదాయకం. మన ఇప్పుడు పిఎంసి ఆనంద్ కుమార్ గారు కానివ్వండి, నవకాంత్ గారు కానివ్వండి, వీళ్ళందరూ రమామ్మ వాళ్ళ ఇంట్లో అని చెప్తారు. ఏదైనా చెప్పేటప్పుడు రమామ్మ దగ్గర అని చెప్తూ ఉంటారు. వాళ్ళతో జరిగిన ఒక సంఘటన ఏదైనా పంచుకోండి. పిల్లలందరూ పైమా వాళ్ళంతా కూడా మామూలుగా కూడా వచ్చి మా ఇంట్లో హాలిడేస్ అంటే సాటర్డే సండే అన్నట్టు గడపడం కూడా ఉండేది అనమాట. ఎంతమంది వచ్చినా మాకు అంటే ఎలా ఉండేది అంటే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మేము రైస్ మామూలుగా సంవత్సరానికి కొనుక్కునే వాళ్ళము. అది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకో 3 క్వింటాల్స్ ఎక్కువ కొనేవాళ్ళం అనమాట. ఎందుకంటే మన ఇంటికి ఎప్పుడు వస్తారు, మనం అందరికి చూడాలి, అది వెతుక్కోకూడదు అన్నట్టుగా. అలా అది అలవాటు అయిపోయింది అనమాట. ఏదున్నా మనం ధ్యానాలతో పంచుకోవడం అనే దానిలో ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం. ఆ మా మనవరాలు అంటుందన్నమాట, మనం ఎంత లక్కీ కదా నాని, ఆ మ్యాంగోస్ అంటే మా తోటలో వచ్చిన మామిడి పళ్ళు అందరికి షేర్ చేస్తుంటే మనకి ఇలా ఒక పంచగలిగే అవకాశం వచ్చింది, ఎంత లక్కీ కదా నాని మనం అని అంటుంది అనమాట. అంటే పిల్లలకు కూడా ఆ పంచడం అనే ఆనందం అనేది కలుగుతోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని హ్యాపీగా చేయగలుగుతున్నారు. ఇంటికి వచ్చిన కోడళ్ళే కూడా అంటే ఎవరైనా వస్తే ఎంతో సంతోషంగా రిసీవ్ చేసుకుంటారు. మెడిటేటర్స్ వచ్చారు అంటే ఇంట్లో ఒక పండగ లాగానే జరుగుతుంది మా ఇంట్లో. ఆనంద్ స్వయంగా అంటే ఎలా అంటే రమణ మహర్షి కాన్షియస్ అనే ఇదనమాట. మా అబ్బాయి కూడా రమణ మహర్షి కాన్షియస్ అని 5గురు వచ్చారు అనేది జీవన ఎక్స్పీరియన్స్. మిగిలిన వాళ్ళని తను ఇంకా ఐడెంటిఫై చేశాడో లేదో నాకు తెలియదు, నాతో షేర్ చేయలేదు ఆ తర్వాత. చిన్నప్పుడు అంటే షేర్ చేసే వారికి పెద్దవాళ్ళు అయినాక అంత ఉండదు కాబట్టి లేదు. కానీ అందుకని నాకు ఎలా ఉండేదంటే జీవను ఆనంద్ ఇద్దరు కూడా నా పిల్లలే అన్న ఫీలింగ్ నాకు ఉండేది. నవకాంత్ చిన్న పిల్లాడే అంత ఇదిగా అద్భుతంగా చేస్తున్నాడు, తనకి మనం ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి అనే తపన ఉండేది. అంత చిన్న వయసులోనే రేడియో అని అదని అన్ని రకాలుగా చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించేది. తనే కాదు, సంపత్ వీళ్ళంతా కూడా, సౌమ్య, సంపత్, భగవద్గీత వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా పౌర్ణమి వచ్చింది అంటే అంతా రాత్రంతా మేలుకొని ఉండిపోయేవారు. అందరం ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయటము, చదివిన బుక్ ని గురించి డిస్కషన్స్, అలా టైం ఎలా జరిగిందో తెలియకుండా జరిగిపోయేది అనమాట. నిత్య కళ్యాణం పచ్చతోరణం మన పిరమిడ్ మాస్టర్ కే సాధ్యమేమో అది. ఎవరైనా వస్తే అమ్మో అనుకునే ఈ రోజుల్లో కూడా ఎవరు మన ఇంటికి వస్తారా, వచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుందాం అనుకోవటం అన్నది ఒక పిరమిడ్ మాస్టర్ కే సాధ్యపడుతుంది. ఇంకా సార్ అయితే ధర్మరాజు అని చెప్పేసి ఉత్తిగా అనలేదు, మీరు ఆయనకి తగ్గవారు. పైమా మాస్టర్సే కాదు, మన ప్రతి ఒక్క మాస్టరు మీరు పరిచయం ఉన్నారు అంటే ఇంకా రమా అమ్మ సారు అన్నది వాడకుండా ఉండరు. డాక్టర్ హరికుమార్ గారు ఒకసారి అన్నారు అనమాట, ఏమనంటే మనకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరింటికో వెళ్ళాము అన్న ఫీలింగ్ ఉంటుంది, వీళ్ళింటికి వస్తే మన ఇల్లే అనిపిస్తుంది అని చెప్పి అలా. కానీ సార్ కూడా ఎప్పుడూ కూడా ఇది నా ఇల్లు అనే ఫీలింగ్ తోనే చెప్పేవారు. ఎవరు వచ్చినా సరే పైకి వెళ్ళి మా పిరమిడ్ చూడండి అనే చెప్పేవారు. అవునమ్మా, నిజంగా ఇప్పుడు అంటే మేము కొంచెమన్నా కొన్ని విషయాలు వినున్నాము. ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వస్తున్న వారికైతే అసలు మీ అందరి జీవితాలు ఎంతో స్ఫూర్తిదాయకం. సార్ని చూడకుండా సార్తో మీరు పంచుకున్న అనుభవాల్ని వారి అనుభవాలుగా స్వీకరించి ఎంతో సేవ చేస్తున్నారు. ఇతర దేశాల్లో వాళ్ళు కానివ్వండి, మనకి చిట్ చాట్కి వచ్చిన గ్లోబల్ మాస్టర్ ఒక్కొక్కరు చెప్తూ ఉంటే నేను ఆ మేడం అనుభవం విన్నాను పిఎంసిలో, ఆ మాస్టర్ అనుభవం వినటం వల్ల
నేను మారాను అంటే మన పిఎంసి డిజిటల్ తీసుకొచ్చిన లక్ష్యం పూర్తయిందేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పటి వరకు ఎంతో చక్కగా మనకి ఈ రమా అమ్మ తమ అనుభవ జ్ఞానాన్ని వివరించారు. ధ్యాన మహాయాగం యొక్క ఆవశ్యకతని ఎంతో అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎందుకు రావాలి, ఎన్ని రోజులు ఉండాలి, అవసరమో మన పనులు ఇవన్నీ పక్కన పెడితే ప్రతి సంవత్సరం మనకి డిసెంబర్ లో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది. మన సొంతంగా మన పుట్టింట్లో మనం ఏదైతే కార్యక్రమం చేసుకుంటామో, మనం ఎలా అయితే అటెండ్ అయ్యి మన బాధ్యతగా మనం నిర్వహించుకుంటామో, ఎంత వీలుంటే అంత ఈ 10-11 రోజుల్లో 11 రోజులు ఉన్నా పర్వాలేదు, కనీసం ఒక్క రోజైనా అని అమ్మ గుర్తు చేశారు. తన్ మన్ ధన్, ఎవరు ఎంత చెయ్యగలిగితే అంత మన వంతు బాధ్యతగా మనం నిర్వహిద్దాం. ఎక్కడ ఏది అవసరమో అక్కడ మన అవకాశం ఉంటుంది మనకి. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. 25 సంవత్సరాల నుంచి ఎంతో సేవ చేస్తూ వారు నేనేమీ కాదు, నా ద్వారా జరపబడింది అని ఒక చిన్న ఇదితో ఉన్నారు. మరి మనం ఇన్ని క్లాసులు వింటున్నాం, ఇంత నేర్చుకుంటున్నాం, మనం ఎంత చేయగలమో మనం అంతా చేద్దాం మన శక్తి పరిధిలో మనం. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అమ్మ చెప్పండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మ. మరి మన శ్రేయోభిలాషులు, మన కుటుంబ సభ్యులు, మన ఆత్మీయులు అందరికీ ఈ వీడియో యొక్క ఆవశ్యకతని షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఎంతో మంది మాస్టర్స్ యొక్క విశేషమైన జ్ఞానాన్ని తీసుకుంటాము. బెల్ ఐకాన్ నొక్కటం వలన నోటిఫికేషన్స్ వస్తాయి. 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో ఒక యోగి ఆత్మకథ గురించి ఈ రోజు మనం తెలుసుకుంటాము. సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు ఈ రోజు స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి తెలుసుకుంటాం. ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు అందరూ జాయిన్ అవ్వండి, అందరికీ తెలపండి. మరి 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చలపతిరావు గారు మాట్లాడండి. మేడం స్పిరిచువల్ మీటింగ్ జూమ్ మీటింగ్ మేడం, లేకపోతే జూమ్ లోనేనండి. స్పిరిచువల్ పేరెంటింగ్ కూడా ఈ రోజు జూమ్ లోనే ఉంటుంది. జూమ్ లింక్ వస్తుందా మేడం? వస్తుందండి. సేమ్ జూమ్ లింక్ 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. మన ప్రతి కార్యక్రమం జూమ్ లో జరుగుతుంది. జూమ్ లింక్ మీకు రాకపోతే, ఓపెన్ అవ్వకపోతే యూట్యూబ్ లైవ్ లో ఉంటుంది. అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. యూట్యూబ్ లైవ్ లో కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. మరొకసారి అమ్మ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మనందరి గురువు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. గురువుగా కూడా ఆయన మనకు కాదు, నేను మీ మిత్రుణ్ణే అంటారు. కానీ మనందరం ఆయన బాటలో నడుస్తూ ఆయనని గురువుగా స్వీకరించాము. కాబట్టి గురువు ఆజ్ఞతో మనం ఏదైతే చేయగలమో అది చేద్దాం. మరలా 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.